హాయ్ అండి. పండక్కి పిండి వంటలు స్టార్ట్ చేశారా? మా గోదావరిలో అయితే స్టార్ట్ చేస్తే 3, 4 రోజులైనా కంటిన్యూస్‌గా వండుతూనే ఉంటారండి. మేమైతే ఈరోజు చెక్క పకోడీలు చేసుకున్నాం. వీటిని రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా 2 గుప్పలు పచ్చిమిరపకాయలు, పెద్ద అల్లం చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, 2:30 స్పూన్లు జీలకర్ర వేసుకొని లైట్‌గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చెక్కల్లో అయితే ఎక్కువ బియ్యం పిండే యూజ్ చేస్తామండి. 1 కేజీ బియ్యం పిండికి పావు కేజీ శనగపిండి అయితే సరిపోతుంది. 2 జల్లించుకొని తగినంత సాల్ట్, పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్, అలాగే ఒక వెన్న ముద్ద వేసుకొని వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ చెక్క అనేది ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుందండి. అది లేకపోతే జంతికలు చేసుకునే దాంట్లోని దీనికి కూడా మౌల్డ్ ఉంటుందండి. దాంతో వేసుకోవడమే. ఇలా దాని మీద పాముతూ ఉంటే ఇలా చెక్కల్లా కిందకి దిగుతా ఉంటాయండి. అవి ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకోవడమే. మధ్య మధ్యలో మనం ఈ చెక్కననేది ఇలా స్పూన్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు నెక్స్ట్ వేసేదానికి కూడా క్లీన్‌గా వస్తుంది. లాస్ట్‌లో సాల్ట్, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టోర్ చేసుకోవడమే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి.